అన్నదాతల యూరియా కష్టాలు తీరడం లేదు. యూరియా బస్తా కోసం రైతన్నలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు ఒక్క బస్తా కోసం పడికాపులు కాయాల్సిన దుస్థితి వచ్చింది. వరంగల్ జిల్లా నల్లబెల్ల మండలం మేడిపల్లిలో యూరియా కోసం రైతులు నెట్టేసుకునే పరిస్థితి వచ్చింది. యూరియా బస్తా కోసం అధికారులకు ఆధార్ కార్డులు ఇచ్చే క్రమంలో తోపులాట జరిగింది. ఆ క్రమంలో అరసవెల్లికి చెందినటువంటి రైతు సునావత్ కిషన్ బోటనవేలికి గాయమైంది. మరో రైతు బానోతు దేవ్సింగ్ అనే రైతు గాయపడ్డారు. తోపులాటలో మహిళలు గాయపడ్డారు. రేవంత్ సర్కార్పై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పనులు మానుకొని యూరియా కోసం వేచి చూస్తున్నామని, బస్తా యూరియా కోసం ఆధార్ కార్డు ఇచ్చే క్రమంలో తోపులాట జరిగిందని మండిపడ్డారు. యూరియా సమస్యను స్థానిక ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవికాంత్ అందిస్తారు. రవికాంత్, చెప్పండి. రైతుల కష్టాలైతే యూరియా సంబంధించి తీరలేదు. మరోవైపు రైతులు ఒకరిపై ఒకరు దాడి చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. వరంగల్ జిల్లాకు సంబంధించి నల్లబెల్లి మండలం మేడేపల్లి గ్రామానికి సంబంధించి యూరియా ఏదైతే సరఫరా చేసేటువంటి అంశానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి యూరియా కొనుగోలు కేంద్రం దగ్గర రైతుల మధ్య తోపులాట చోటు చేసుకున్న పరిస్థితి కనిపిస్తాం. ముఖ్యంగా అక్కడ 300 బస్తాలు 300 బస్తాల యూరియా ఆ సెంటర్ కి సంబంధించి వచ్చిన క్రమంలో 1000 మంది రైతులు అక్కడికి చేరుకున్నారు. ఈ క్రమంలోనే మాకే కావాలనే విధంగా రైతులు యూరియా కోసం ఎగబడ్డటువంటి పరిస్థితుల్లో కొంతమంది రైతులకైతే గాయాలైన పరిస్థితి. ముఖ్యంగా ఆసరవెల్లి గ్రామానికి సంబంధించిన నూనవత్ కిషన్ అనే రైతుకు కాలుకైతే గాయాలైన పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. మరో రైతు బానోతు దేవ్సింగ్ తో పాటు అక్కడ ఉన్నటువంటి మహిళా రైతులకు సంబంధించి కూడా గాయాలైన పరిస్థితి. మార్పు అని కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకొస్తే ఇదేనా మార్పు అనే విధంగా రైతాంగం అయితే చర్చించుకుంటున్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ప్రతి చోట కూడా ఈ విధమైనటువంటి తోపులాట్లు కనిపిస్తా ఉంది. మరోవైపు నర్సింహులపేట మండల కేంద్రంలో కూడా అక్కడికి వెళ్ళినటువంటి రైతాంగానికి సంబంధించి పోలీసులు కూడా లాఠీలు తెప్పించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ విధంగా అసలు రైతాంగం అయితే తీవ్రమైనటువంటి ఇబ్బందులు యూరియాకి సంబంధించి ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇదే మేడిపల్లి గ్రామానికి సంబంధించి 300 బస్తాల యూరియా వచ్చిన క్రమంలో 1000 మంది రైతులు ఎగబడ్డటువంటి పరిస్థితి. అంటే వారం రోజుల నుంచి యూరియా కోసం తిరుగుతున్నప్పటికీ సరిపడినంత యూరియా అందించడం లేదని ఒకవైపు రైతాంగం అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఈ సమస్య అంటే ఈ నర్సంపేట నియోజకవర్గం మేడిపల్లి గ్రామం అనేది నర్సంపేట నియోజకవర్గం ఇదికి వస్తుంది. దొద్ది మాధవ్ రెడ్డి అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు. కనీసం ఆ రైతాంగానికి సంబంధించిన సమస్యను పట్టించుకోవడంలోనూ పూర్తిగా విఫలమైన పరిస్థితి. మరోవైపు మహబూబాబాద్ జిల్లాకు సంబంధించి మనం చూసినట్టయితే ఇటు మహబూబాబాద్ అటు డోర్నకల్ నియోజకవర్గాలకు సంబంధించి రైతాంగం తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆ విషయంలో అక్కడ ఉన్నటువంటి మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీనాయక్ కావచ్చు, డోర్నకల్ ఎమ్మెల్యే విప్పుగా కూడా ఉన్నారు రామచంద్ర నాయక్. ఎవరు కూడా పట్టించుకున్న దాఖలాలు లేవు. ఒక సమీక్ష నిర్వహించిన పరిస్థితి లేదు. జిల్లాలో ఏ విధమైనటువంటి పరిస్థితి ఉంది, మా నియోజకవర్గంలో ఏ విధమైన పరిస్థితి ఉంది, ఎంత మంది రైతులు ఏ ఎకరాల్లో ఏ పంట సాగు చేస్తూ ఉంటారు, ఎన్ని వేల ఎకరాల్లో పంట సాగు చేస్తుంటారు, దానికి సంబంధించి ఎంత యూరియా అవసరం ఉంటుంది, ఇతర రసాయనాలకు సంబంధించి ఇతర ఎరువులకు సంబంధించి ఎంత అవసరం అవుతాయి, వాటిని స్టాక్ పెట్టాలన్నటువంటి ఆలోచన లేనట్టుగానే మనకు పూర్తి స్థాయిలో కనిపిస్తా ఉంది. అదే ఇవాళ పూర్తిగా రైతాంగం అయితే రోడ్డెక్కి ధర్నాలు రాస్తారోకలు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఒకవైపు నర్సంపేట నియోజకవర్గంలో ఇవాళ పెద్ది సుదర్శన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కూడా రైతాంగానికి భరోసాగా ఉండే విధంగా అక్కడ ఆందోళన బాట పట్టిన పరిస్థితి, అక్కడ రైతులతో కలిసి ధర్నా నిర్వహించిన పరిస్థితి మనం చూస్తాం. మరోవైపు మహబూబాబాద్ జిల్లాకు సంబంధించి అక్కడ కూడా మాజీ ఎంపీ కవిత కూడా రైతాంగం పక్షాన అండగా ఉంటుందనే విధంగా ఆమె కూడా
రైతాంగంతో కలిసి రైతులతో కలిసి ఆందోళన బాట పట్టిన పరిస్థితి చూస్తున్నాం. ఏదైతే పోలీసులు అక్కడ రైతుల పైన లాఠీ చార్జ్ చేసుకుంటున్నటువంటి విజువల్స్ కనబడుతున్నాయి. ఎందుకు లాఠీ చార్జ్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అక్కడ? ఇది నరసింహులపేటకు సంబంధించి నరసింహులపేట మండల కేంద్రంలో రైతులపై పోలీసులు అయితే జులుం ప్రదర్శించారు. యూరియా కోసం క్యూ లైన్ లో నిలబడ్డటువంటి రైతుల మీద పోలీసులు లాఠీలు చూపించడం. అంటే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నటువంటి 10 సంవత్సరాల పాటు స్వేచ్ఛగా రైతు ఎప్పుడు వచ్చినా రావడం పోవడమే ఆలస్యం. అక్కడ వాళ్ళకి సరిపడినంత యూరియా ఇచ్చే పరిస్థితి ఉండేది. ఇప్పుడు కనీసం బఫర్ స్టాక్ లేదు, వాళ్ళకి కావాల్సినటువంటి సరిపడా అందించడం లేదు. ఈ క్రమంలో రైతులు పెద్ద సంఖ్యలో రావడంతో పోలీసులు లాఠీలు చూపించడం. ముఖ్యంగా పోలీసులు పిఎస్సిఎస్ కేంద్రాలు కావచ్చు, ఈ విధమైనటువంటి ఫర్టిలైజర్ షాపుల దగ్గర బందోబస్తుగా ఉండి రైతుల మీద దాడి చేసినటువంటి కొట్టినటువంటి దాఖలాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సందర్భంలో ఎక్కడా కూడా కనిపించలేదు. మళ్ళీ అలాంటి పరిస్థితులు అంటే చెప్పులు క్యూ లైన్లలో పెట్టడం, ఆధార్ కార్డులు క్యూ లైన్లలో పెట్టడం, పోలీసులు లాఠీలు చూపించడం, ఇదంతా కూడా మళ్ళీ పాత రోజులు తీసుకొచ్చే విధంగా కాంగ్రెస్ ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడకుండా అధికారంలో ఉందో అలాంటి రోజులను అలాంటి పరిస్థితులను మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి రైతాంగానికి అయితే ఇబ్బందులు పెట్టే విధంగా లాఠీ చార్జీలు రవికాంత్, యూరియా కొనుక్కోవడానికి వచ్చే చోట పోలీసుల బందోబస్తు అంటే వీళ్ళు యూరియా కొనుక్కోవడానికి వచ్చారు, ఎత్తుకెళ్ళడానికి కాదు. వీళ్ళపైన లాఠీ చూపించడం ఎంతవరకు కరెక్ట్ అసలు? వాస్తవంగా రైతాంగానికి సరిపడనంత యూరియా ఎక్కడా కూడా లేదు. అంటే ప్రతి చోట కూడా ఒక లోడు యూరియా వస్తుంది. 300 బస్తాలు 400 బస్తాలు వచ్చే క్రమంలో ఒక్కసారిగా లోడ్ వస్తున్నటువంటి విషయం తెలుసుకున్న రైతులు ఒక్కసారిగా ఆ యూరియా అమ్మేటువంటి పిఎస్సిఎస్ కేంద్రాలు అయితేనేమి, ఆగ్రో కేంద్రాలు అయితేనేమి, ఇలా ఫర్టిలైజర్ షాపులు అయితేనేమి వచ్చి అక్కడ బారులు తీరు కనిపిస్తా ఉన్నారు. అంటే వాళ్ళు అర్ధరాత్రి వచ్చి అక్కడే యూరియా అమ్మేటువంటి కేంద్రాల దగ్గరే నిద్రపోవడం, కావాల్సినటువంటి భోజనం కూడా అక్కడికే వచ్చి చేయడం లాంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. అంటే ఒక స్టాక్ షాపుకు సంబంధించి అక్కడ ఎంతమంది రైతులు ఉంటారు, వాళ్ళకి ఎంత అవసరమో దాన్ని చూసుకొని అందుబాటులో ఉంచే విషయంలో పూర్తిగా విఫలమవుతున్నారు. మరోవైపు ప్రకటనలకైతే గొప్పగా ప్రకటన చేస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా ఒక వారం రోజుల నుంచి ఎలాంటి పరిస్థితి ఉందో రాష్ట్రం మొత్తం కూడా గమనిస్తుంది. కానీ ప్రకటనలకేమో సరిపడినంత యూరియా ఉంది, డీలర్లు ఎరువుల కొరత సృష్టించొద్దు, కృత్రిమ కొరత సృష్టించొద్దు అనే విధంగా ప్రకటనలు. కాసేపటి క్రితం కూడా మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ సరిపడినంత యూరియా ఉంది, రైతులు ఇబ్బంది పడొద్దు, మీకు కావాల్సినంత యూరియా అందుబాటులో ఉంటుంది అని ఒకవైపు చెప్తూనే క్షేత్రస్థాయిలో చూస్తే ఆ విధంగా లేదు. ఎక్కడ చూసినా బారులు తీరు కనిపిస్తా ఉన్నారు. వర్షం వస్తుంటే ఆ వర్షంలోనూ తడుస్తూనే గొడుగులు పట్టుకొని నిలబడాల్సినటువంటి దుస్థితి కనిపిస్తుంది. అంటే సరిపడినంత యూరియా ఒకవైపు లేదు, కానీ యూరియా సరిపడినంత ఉందని ప్రకటనలకు కనిపిస్తా ఉంది. క్షేత్రస్థాయి రవికాంత్, మీరు లైన్ లోనే మీ దగ్గరికి మళ్ళీ వస్తా నేను.